మనము ఎదుగుతున్నప్పుడు ఎలా ఎదగాలంటే వేరు లోతుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా తట్టుకుంటది లోతుగా వేరు ఉంటే. లేదంటే చిన్న గాలి వస్తే పడిపోద్ది చెట్టు. బొబస్ చెట్టు, అరటి చెట్టు ఎందుకు పడిపోతాయి చెప్పండి అమ్మా. మీకు తెలుసు కదా, మీ పొలాల్లో ఉన్నాయి, మీ పొలాల్లో ఉంటాయి కదా బొబస్ చెట్టు, అరటి చెట్టు. ఎందుకు పడిపోతాయి తొందరగా? వేరు లోతుగా ఉండదు. మన భక్తి జీవితం కూడా లోతుగా ఉంటే, మన భక్తి జీవితం ఎలా ఉండాలమ్మా? లోతుగా ఉండాలి. మన విశ్వాస జీవితం లోతుగా ఉండాలి, లోతుగా పాతుకుపోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా 10 సార్లు ఆలోచించకండి. ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవుడితో అప్పు చెప్పియండి, అక్కడితో వదిలేయండి. మిమ్మల్ని ఎవరు నిందించవచ్చు, మిమ్మల్ని ఎవరు అవమానించవచ్చు, మిమ్మల్ని కించపరచవచ్చు, చీప్గా చూడొచ్చు. వాళ్ళకున్న స్తోమతను బట్టి, మనకు లేని స్తోమతను బట్టి వాళ్ళు మనల్ని చీప్గా చూడొచ్చు, మనల్ని ఏ విధంగానే తృణీకరించవచ్చు. ఆ టైంలో నువ్వు ప్రార్థన చెయ్యి, అక్కడితో మర్చిపో.